శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. కాలచక్రం యొక్క రహస్యం తెలుసుకోవడం మనం మొదలుపెట్టాము. ఇందులో ప్రకృతి పురుషుని యొక్క ఆట, పరమ పురుషుని యొక్క పాత్ర ఏంటి, అసలు ఈ కాలచక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, దీని యొక్క గుణగణాలు ఏంటి, అసలు స్వస్తికకు అర్థం ఏంటి, స్వస్తికను ఆ విధంగా ఎందుకు గీయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. సత్యయుగం ఏదైతే స్వర్ణిమ యుగం, త్రేతాయుగం ఏదైతే వెండి యుగం ఉందో ఈ రెండిటి గురించి తెలుసుకున్నాము. తర్వాత ఆ రెండు యుగాలు 2500 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చిన రాగి యుగమైన ద్వాపర యుగం గురించి మనం మొదలుపెట్టాం. ద్వాపర యుగంలో భారతదేశంలో ఏం జరిగిందో కూడా మనం తెలుసుకున్నాం. ప్రపంచం వ్యాప్తంగా చూస్తే ఇబ్రహీం ద్వారా యూదుల మతం అనేటువంటిది, ఏదైతే మనం జుడాయిజం లేదంటే జ్యూస్ అని అంటామో ఆ మతం మొదలైంది. అంతకుముందు ఉన్నటువంటి సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అయినటువంటి లక్ష్మీనారాయణుడు, రాముడు, సీత యొక్క పూజ మొదలైంది. కానీ అన్నిటికన్నా ప్రప్రథమంగా మొదలైంది శివుని యొక్క పూజ. అందుకే భారతదేశం యొక్క అతి పురాతనమైన ఆలయాలు మనం శివాలయాలు చూస్తాం. నిరాకార జ్యోతిర్బిందు పరమాత్ముడికి లింగాకారం ఇచ్చి దానికి శివలింగము అని పేరు పెట్టి అనేక ప్రముఖ శైవ క్షేత్రాలు అప్పట్లో ఉన్నటువంటి భారతదేశంలో వెలుగొందే. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో లైక్ ఇండోనేషియా, మలేషియా, ఇటు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా శివలింగాలు బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ద్వాపర యుగంలో భారతదేశం అంత విస్తరించి ఉండేటువంటిది, శివునికి అంత మహిమ అనేటువంటిది జరిగేది. సో ఈ విధంగా ద్వాపర యుగంలో భక్తి అనేటువంటిది మొదలయ్యింది. మరి ఈ ద్వాపర యుగం కూడా 1250 సంవత్సరాలు గడిచిన తర్వాత స్వస్తిక యొక్క చెయ్యి ఎలాగొచ్చింది? ఇలా అంటే ఇది దేనికి గుర్తు? ఇలా చెయ్యి ఎప్పుడెత్తుతాం మనం? గొడవ ఆడడానికి. అందుకే దీని పేరు కలియుగము. కలియుగము. కలి అంటే కలహ క్లేశాలు. ద్వాపర యుగంలో ఆత్మ రజో ప్రధానంగా ఉన్నట్లయితే ఈ కలియుగం వచ్చేసరికి అది తమో గుణిలోకి వచ్చేసింది. అంటే ద్వాపర యుగంలో ధ్వ అంటే అటు ఆత్మభావన, దేహభావన రెండూ ఉండేవి. కానీ కలియుగం వచ్చేసరికి సంపూర్ణ దేహ భావన మాత్రమే ఉంది. ఈ కలియుగంలో వచ్చేసరికి కంప్లీట్గా పంచవికారాలకి ఆత్మ లోనైపోతుంది. ఎంతగా లోనైపోతుంది అంటే నేను ఆత్మనన్న విషయమే మర్చిపోతుంది. దానినే అజ్ఞాన అంధకారము అని అంటారు. స్వయాన్ని మర్చిపోవడం కన్నా అజ్ఞానం ఇంకేమన్నా ఉంటుందా? నేనెవరో అని మర్చిపోతే చూడండి, ఎవరికైనా తలకు దెబ్బ తగిలి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏం అడుగుతారు? నీ పేరేంటి అని అడుగుతారు. సో స్వయాన్ని మర్చిపోయిన కారణంగానే ఈ కలియుగం అనేటువంటిది ఘోర అంధకార సమయం కింద వచ్చింది. స్వయాన్ని మర్చిపోవడం ఒక్కటే సమస్య కాదు, ఈ దేహమే సర్వస్వం అనుకుని ఈ దేహం యొక్క భ్రాంతిలో, దేహ అహంకారంలో కంప్లీట్గా ఆత్మ తల మునుకలై తేలుతూ ఉంది. అందుకనే మనం చాలా ఒక గొప్ప మంత్రాన్ని మనం వింటాం కదా, అసతోమ సద్గమయ. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. దీని అర్థం తెలుసుకుందాం. ఫస్ట్దేంటి? అసతోమ సద్గమయ అంటే అసత్యం నుంచి సత్మార్గంలోకి మమ్మల్ని నడిపించండి. తమసోమ జ్యోతిర్గమయ, తమో ప్రధానంలో అంటే కంప్లీట్ అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న మమ్మల్ని జ్యోతి వైపుకు మళ్ళీ నడిపించండి. జ్యోతి అంటే ఏంటి? వెలుగు. వెలుగంటే ఏంటి? జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయి దేహభ్రాంతిలో
అంధకారంలో కొట్టుకున్నటువంటి ఆత్మని మళ్ళీ జ్యోతి అంటే ఆత్మ జ్ఞానం పొంది మళ్ళీ వివేకవంతులే బ్రాడ్ డే లైట్ అంటే మళ్ళీ పగలులోకి తీసుకుని వెళ్ళమని. మృత్యోర్మ అమృతం గమయ, మృత్యోర్మ అమృతం గమయ అంటే చావు లేకుండా చేయమనా? కాదు. కలియుగంలో చావులు ఎలా ఉన్నాయి? దుర్భరంగా ఉన్నాయి, హృదయ విదారకంగా ఉన్నాయి, బలవన్ మరణాలు ఉన్నాయి, అకాల మరణాలు ఉన్నాయి. అలాంటి మృత్యువు కాదు. మరి సత్యుగంలో కూడా మృత్యు ఉంది, కానీ అక్కడ మృత్యు అనేవారు కాదు, కేవలం దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ధరించడం. కాబట్టి పరమాత్మని మనం ఏం ప్రాధేయపడుతున్నామో అది ఈ 3 మహావాక్యాల్లో చాలా సుందరంగా తెలియచేయడం జరిగింది. అలాంటి ఘోరమైనటువంటి కలియుగ సమయం అనేటువంటిది ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ కలియుగంలో ఇంకొక పెనుమార్పు కూడా జరుగుతుంది. ఏంటి అంటే, కలియుగం ఎప్పుడైతే ఆరంభం అవుతూ ఉంటుందో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా 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 అభివృద్ధి జరుగుతుంది. అంతకుముందు కూడా సైంటిఫిక్ డిస్కవరీస్ ఉన్నాయి, ద్వాపరయుగంలో జరగలేదని కాదు, కానీ కలియుగం వచ్చేసరికి అది చాలా వేగవంతమైపోతుంది. ఒక 100 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా తయారైపోయింది? ఇంతకుముందు 100 సంవత్సరాల్లో జరిగే మార్పు ఇప్పుడు 10 సంవత్సరాల్లో జరిగిపోతుంది. అంతవరకు ఎందుకు? 1980లకి 90లకి ఇప్పటి ప్రపంచానికి ఏమన్నా పోలికుందా? సో ఈ కలియుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా వేగవంతంగా ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మానవ జీవితాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ లేకపోవడం అనేటువంటిది అసలు తెలియదు, అసలు కరెంట్ లేకపోవడం అనేది కూడా ఉంటుందా అని. ఇంకా కొంచెం 70s 80sలో సమ్మర్స్లో పవర్ కట్స్ ఉండేవి. రోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు కరెంట్ ఆపేవారు. ఇప్పుడు ఒక మహానగరాల్లో అయితే ఇప్పుడు పవర్ కట్స్ అనేవి కంప్లీట్గా పోయాయి. పల్లెటూరుల్లో దురదృష్టవశాత్తు ఇంకా కొన్ని పల్లెటూరుల్లో పవర్ కట్స్ అనేటువంటివి ఉంటాయి, కానీ నగరాల్లో, టౌన్స్లో, మహానగరాల్లో కరెంట్ లేకపోవడం అనేటువంటి సిచ్యువేషన్ అసలు మనకి తెలియదు. ఇంకా మొబైల్ అడ్వాన్స్మెంట్ గురించి అయితే మనం చెప్పనే అవసరం లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం టెలిఫోన్ లాంటిదే చాలా గొప్పదైనప్పుడు ఇప్పుడు టెలిఫోన్ మర్చిపోండి, ల్యాండ్లైన్ కూడా పోయింది. ఇప్పుడు ల్యాండ్లైన్ అసలు ఎవరు తీసుకోవట్లేదు. మొబైల్కి కూడా ఇంకా హైఫై టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనకి ఏది కావాలంటే అది సృష్టించుకుని, అంటే ఈ టెక్నాలజీ అనేటువంటిది ఏం చేస్తుంది? మనిషి తాలూకు అహంకారాన్ని చాలా పెంచేస్తుంది, చాలా చాలా పెంచేస్తుంది. అందుకే ఇది తమో ప్రధానమైనటువంటి సమయం. మనిషిని దేవుడి కన్నా గొప్ప అనుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చేసాం. గాడ్ ఈజ్ ద క్రియేటర్, భగవంతుడు రచించిన ఈ సృష్టి, నేనే రచయితని, నేనే క్రియేటర్ అనేటువంటి అహం చరమసీమకు వెళ్ళిపోయింది. మనం ఈ మధ్యన వార్తల్లో చూస్తున్న డీప్ ఫేక్ అంటే ఏంటి? ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, పాపం వాళ్ళకి దాంతో ఏమీ సంబంధం లేదు, వాళ్ళ ద్వారా అసత్యమైనటువంటి విషయాలను వ్యాప్తి చేయడం, వాళ్ళవి అసభ్యకరమైనటువంటి ఫొటోస్ పెట్టడం, అది చూడడానికి ఆ మనిషిలాగే ఉంటాడు. అంటే చూడండి అహంకారం ఎంత పెరిగిపోయిందో మనిషికి. సో ఈ కలియుగం యొక్క సమయం అనేటువంటిది గాఢ అంధకారమైనటువంటి సమయం. మరి ఇది కాలచక్రం తిరుగుతుంది అని అన్నాం. అంటే చక్రానికి ఆది అంతం ఉండదు, ఈ బండలాగా దొర్లుతూనే ఉంటుంది కదా. మరి ఇప్పుడు కలియుగం వచ్చేసింది. మరి లాజికల్గా ఆలోచించుకున్నట్లయితే కలియుగం తర్వాత ఏం రావాలి? సత్యుగం రావాలి. కానీ ఇప్పటి కలియుగం చూసి సత్యుగం వస్తుంది అంటే అందరూ ఎలా చూస్తారు? వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నట్టు చూస్తారు. అవునా కాదా? మనం ఎప్పుడైనా ఒక్కోసారి నిద్రపోయినప్పుడు మనం అర్ధరాత్రి 2ంటికి 1 గంటకి మధ్యలో లెగుస్తూ ఉంటాం. ఒక్కోసారి మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి పగలైపోతుంది. ఆ ట్రాన్సిషన్ అప్పుడు మనం పడుకుని ఉంటాం, మనకి తెలియదు ఆ ట్రాన్సిషన్ ఎలా అవుతుందో. అలాగే ఈ కలియుగీ ప్రపంచం సత్యుగీ ప్రపంచంగా ఒక్కసారి ఇలా అచానక్గా మారిపోదు. ఇట్స్ అ వెరీ స్లో ట్రాన్సిషన్. ఈ సంధి సమయానికే ఉన్న పేరు పురుషోత్తమ సంగమ యుగము. చూడండి, భారతదేశంలో సంగమాలకు చాలా విలువ ఉంటుంది. త్రివేణి సంగమం అలహాబాద్లో జీవితంలో ఒక్కసారన్నా అందులో మునిగితే మన పాపాలు పోతాయి అని అంటారు. అది
ఈ సంగమ యుగానికి గుర్తు. కలియుగం రానున్న సత్యుగానికి మధ్యలో ఉన్నటువంటి సంధి సమయమే ఈ సంగమ యుగం. దీన్ని పురుషోత్తమ, పురుష అంటే ఎవరో ఆత్మ, ఆత్మ మళ్ళీ ఉత్తమంగా ఏదైతే దానికి స్టార్టింగ్లో సత్య త్రేతాయుగాల్లో ఏదైతే స్థితి ఉందో అగైన్ ఆ స్థితికి వెళ్ళిపోయేటువంటి సమయం కాబట్టి దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అన్నారు. ఫిజిక్స్లో లా ఆఫ్ ఎంట్రోపీ అని ఉంటుంది. లా ఆఫ్ ఎంట్రోపీ ఏం చెప్తుందంటే ఏదైనా ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్లో ఫుల్ ఉంటుంది, కానీ వాడే కొద్దీ దాంట్లోని ఎనర్జీ క్షీణిస్తుంది. ఆ క్షీణించిన ఎనర్జీని మళ్ళీ పునరావృతం చేయాలి అంటే దీన్ని తీసుకెళ్ళి ఎనర్జీ సోర్స్కి కనెక్ట్ చేయాలి అని. మన ఇంట్లో మొబైల్ ఉంటుంది, మార్నింగ్ చాలామందికి అలవాటు ఉంటుంది, మార్నింగ్ ఫుల్ 100% ఛార్జింగ్ పెట్టుకుంటారు. రోజంతా అది పోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. అలాగే మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంటుంది, కొనిన కొత్తలో ఎంత భలే వెలిగిపోతుంది, వాడతా దాని లైట్ పోతుంది, కంప్లీట్గా ఒకరోజు మొత్తం కాలిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం కొత్త ట్యూబ్ లైట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మానవాత్మ కూడా ఏదైతే కంప్లీట్ టాప్లో స్టార్ట్ అయిందో అది అలా క్షీణిస్తూ ఉంది, కానీ దానంతటది ఎనర్జీని సంపాదించుకోలేదు. ఇలాంటి సమయంలోనే పరమ పురుషుడు పరమాత్ముని యొక్క దివ్య అవతరణ ఈ భారత భూమిపై జరిగింది. భక్తి నుంచి మనం ద్వాపర కాలం నుంచి మనం పరమాత్ముడిని పిలుస్తున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఉందనుకోండి, సాయంత్రం అయ్యే కొద్దీ మనం ఏం చేస్తాం, మెల్లమెల్లగా ఒక్కొక్క లైటు ఆన్ చేస్తూ ఉంటాం. కానీ బాగా గాఢాంధకారం వచ్చాక ఏం చేస్తాం, అన్ని లైట్స్ ఆన్ చేస్తాం. అలాగే ద్వాపర యుగం నుంచి భక్తి చేస్తూ ఉన్నాం, వ్రతాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, నోములు చేస్తూ ఉన్నాము, మొక్కులు మొక్కుకుంటూ ఉన్నాము. ఇవన్నీ మనం చిన్న చిన్న లైట్స్ లాంటివి అన్నమాట. కానీ ఇంత గాఢాంధకారం వచ్చిన తర్వాత దీని ఒరిజినల్ రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భారతదేశంపై అవతరించారు. అందుకే శ్రీమద్ భగవద్గీతలో ఏం రాశారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఇప్పుడైతే ధర్మానికి అతి గ్లాని జరుగుతుందో నేనప్పుడు ఈ భారత భూమిపై అవతరిస్తాను అని. ఇప్పుడు కన్నా ఇంకా ధర్మగ్లాని ఉంటుందా? ఇంకెంతకన్నా ధర్మగ్లాని అయితే ఏమవుతుంది, ఇంక మనిషి ఇక్కడ ఈ ప్లానెట్ మీద ఇంకా బతకను కూడా బతకలేడు. ఇప్పటికే క్లైమేట్ చేంజ్ ఎంత భయంకరంగా తయారైంది, వాతావరణ మార్పులు ఎంత భయంకరంగా తయారవుతున్నాయో మనం చూస్తున్నాం. ఎలాంటి వరదలు వస్తున్నాయి, ఎలాంటి భూకంపాలు వస్తున్నాయి, ఎలాంటి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. అంటార్క్టిక్లో ఉన్నటువంటి ఎన్నో కొన్ని వందల సంవత్సరాల బట్టి కదలని మంచు పర్వతాలు కూడా ఇప్పుడు ముక్కలుగా విడిపోతున్నాయి. సో విడిపోయినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు ఎక్కడికి వస్తాయి, ఓషన్స్లోకే కలుస్తాయి. సో ఓషన్స్లో కలవడం వల్ల ఏమవుతున్నాయి, ఓషన్స్లో వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. ఓషన్స్లో ఎప్పుడైతే వాటర్ లెవెల్ రైజ్ అవుతుందో సముద్రాల్లో వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. అదే సునామీలు, వాటర్ లెవెల్ బాగా హైట్కి వచ్చేస్తుంది. ప్రపంచంలోని అన్ని సముద్రాలు కూడా బాగా ముందుకొచ్చేసాయి. సముద్ర తీరంలో చాలా చోట్ల ప్రజల్ని ఖాళీ చేసేయమన్నారు, చాలా ద్వీపాలు మునిగిపోతున్నాయి. కానీ ఈ మార్పు ఎలా ఉంటుందంటే సడన్గా కనిపించదు అది. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం చిన్న నుంచి పెద్ద ఎలాగయ్యో మనకు తెలుస్తుందో మనకు తెలీదు. కానీ ఇవాల్టి రోజుకి రేపటి రోజుకి నాలో ఏదో ఒక చిన్న మార్పు ఉంటుంది. అందుకే నేను ముసలిదాన్ని అవుతున్నాను. ఆ మార్పు లేకపోతే నేను ఎప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలి. దిస్ చేంజ్ ఇస్ అన్ ఇంక్రిమెంటల్ చేంజ్. కలియుగం సత్యుగంగా మారే ఈ సంగమయుగం అనేటువంటిది చాలా చాలా నెమ్మదిగా చేంజ్ కనిపిస్తుంది, కానీ చేంజ్ ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు ఈ సమయంలో అవతరించి ఏదైతే మనం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అని పాడామో ఆ ప్రకాశాన్ని
ఆ అమరత్వాన్ని, ఆ సత్మార్గాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇవి దేహానివి కాదు. సత్యుగం, సత్యత్రేతాయుగాల్లో నువ్వు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నావు కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. ఇప్పుడు ఆ అభ్యాసం మళ్ళీ నువ్వు చేయి. నీ ఒరిజినాలిటీలోకి నువ్వు మళ్ళీ వెళ్ళు. దేహాన్ని యూజ్ చేసుకో, దీన్ని వదిలేమని ఎప్పుడు భగవంతుడు చెప్పరు. బట్ నువ్వేంటో గుర్తుపెట్టుకుని యూజ్ చేసుకో. దీని భ్రాంతిలోకి, దీని యొక్క అహంకారంలోకి, దీని యొక్క అభిమానంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు. ఈ సాధన యొక్క సమయం ఏదైతే ఉందో దీన్ని మనం పురుషోత్తమ సంగమయుగం అని, ఇది చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క సమయంలోనే ఆత్మ ఉన్నతంగా తయారవుతుంది. అందుకనే పరమాత్మ చెప్పేటువంటి ఈ ఈశ్వరీయ జ్ఞానానికి జాతి, మత, కుల, ధర్మం యొక్క భేదం లేదు. వాటికి అతీతమైనటువంటి జ్ఞానం, ద ట్రూత్. సత్యుగాన్ని ఏదైతే ద ఏజ్ ఆఫ్ ట్రూత్ అని మనం అన్నాము, ఆ ట్రూత్, ఆ ఒరిజినల్ సారం ఏంటి చెప్పుకున్నాం కదా. సత్యము అంటే సారం అని కూడా అర్థం. వాట్ ఈస్ దట్ ఒరిజినల్ ఎసెన్స్? అది డైరెక్ట్గా పరమాత్మ మనకి తెలియచేస్తున్నారు. అదే మనం ఈ 7 days కోర్సులో ఇంతకుముందు ఆత్మపరిచయంలో తెలుసుకున్నాం, పరమాత్మ పరిచయంలో తెలుసుకున్నాము, రాజయోగ మెడిటేషన్లో నేర్చుకున్నాం. ఇది పరమాత్మ ఇస్తున్నటువంటి సత్యమైనటువంటి ఈశ్వరీయ జ్ఞానం. అందుకే అంటారు గాడ్ మేడ్ మ్యాన్ హిజ్ ఇమేజ్. అంటే భగవంతుడు మనిషిని తన ప్రతిరూపంగా చేశారు అని. ఈ మనిషినా, ఇప్పుడున్న మనిషినా? కాదు. భగవంతుడు తయారు చేసినటువంటి మనుషులు ఎవరు? దేవాత్మలు. పరమాత్మలో ఏ గుణాలైతే ఉన్నాయో అవన్నీ కూడా మూర్తీభవించినటువంటి దేవతల్ని పరమాత్ముడు తయారు చేశారు. అందుకే మనం దేవతలకి పూజ చేస్తాం, అందుకే మనం మొక్కుతాం. ఎందుకు? దే హ్యావ్ ద సేమ్ క్వాలిటీస్ యాజ్ ద సుప్రీం. పరమాత్మలో ఉన్నటువంటి అవే దివ్య గుణాలు అవన్నీ కూడా దేవతల్లో ఉన్నాయి. ఆ సత్యత్రేతాయుగాల్లో ఉన్న దేవతల్లో ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని పూజించాం. కాబట్టి పరమాత్మ చేసేటువంటి ఈ సృష్టి పరివర్తన కార్యంలో మానవాత్మను, ఏదైతే కలియుగంలో ఉన్న తమో ప్రధానమైనటువంటి మానవాత్మను మళ్ళీ సత్యుగి, సతో ప్రధాన దేవాత్మగా తయారు చేసేటువంటి అద్భుతమైన సమయమే ఈ పురుషోత్తమ సంగమయుగం. దీనికి గుర్తుగానే మనకి 4 ఏళ్లకు ఒకసారి ఏమొస్తుంది? అధిక మాసం వస్తుంది. అధిక మాసంలో ఏం చేస్తారు? చాలా దాన ధర్మాలు చేస్తారు, భక్తి చాలా చేస్తారు. ఆ సమయంలో ఏది కోరుకుంటే అది తీరుతుందని అధిక మాసానికి చాలా మహిమ ఉంది. దాన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ప్రతి 4 యుగాల తర్వాత వచ్చేటువంటి ఈ సంగమ యుగానికి గుర్తే ఈ పురుషోత్తమ మాసం కింద మనము, అధిక మాసం కింద మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందొచ్చు. ఎప్పుడైతే ఇలాంటి ఆధ్యాత్మికత ఎప్పుడైతే మనలో వస్తుందో, హిందీలో ఒక చాలా మంచి ముహావరా ఉంది. నర్ ऐसे करनी करे जो नारायण बने, नारी ऐसी करनी करे जो శ్రీ లక్ష్మీ బనే. నరుడు చేసే కర్మలు ఎలా ఉండాలంట? ఆ సత్యనారాయణుడు వలె అవ్వేలాగా చేసేలాగా ఉండాలి. నారీ కర్మలు ఎలా ఉండాలంట? శ్రీ లక్ష్మిలాగా అయ్యే కర్మలు. అందుకే నరనారాయణ మందిరం కూడా ఉంది. నరనారాయణ గుడి కూడా మనం భారతదేశంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్వస్తికలో మనం ఆత్మ తాలూకా 4 stages. సత్యుగంలో ఆత్మ యొక్క స్థితి ఏంటి? బంగారు స్థితి, స్వర్ణిమ స్థితి. త్రేతాయుగంలో వెండి, ద్వాపర యుగంలో రాగి, కలియుగంలో ఇనుమా, మరి సంగమయుగంలో వజ్రం. ఎందుకంటే ఇది ఉచ్చ దశకు వెళ్ళేటువంటి క్లైంబింగ్ స్టేజ్. ఎందుకంటే సత్యుగంలో ఎంత ఉన్నతంగా ఉన్నా అది దిగే స్టేజే, అది ఎక్కే స్టేజ్ కాదు. ఎక్కే స్టేజ్ ఈ ఒక్క సంగమయుగంలో మాత్రమే ఉంటుంది. అందుకని ఇక్కడ ఆత్మకు ఉన్నటువంటి స్థితి ఏంటి? వజ్రతుల్యమైనటువంటి స్థితి. వజ్రం కింద ఆత్మ తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ కాలచక్రం అనేటువంటిది
అనంతంగా ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి అలాగా రొటేట్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పటి నుంచి రొటేట్ అవ్వడం మొదలెట్టిందంటే మనం చెప్పలేం. సర్కిల్ అనేటువంటి దానికి నియమం ఏంటి? అది అలా తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సర్కిల్కి డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది, ఆది అంతం ఉండదు. సర్కిల్ మన సైజే పెద్దగా గీయగలం, దాని తాలూకు రేడియస్ బట్టి సైజ్ ఆఫ్ ద సర్కిల్ మారుతుంది. అలాగే పగలు రాత్రి డ్యూరేషన్ ఏంటి? 24 గంటలు. ఒక వారం యొక్క డ్యూరేషన్ ఏంటి? 7 రోజులు. ఒక సంవత్సరం యొక్క డ్యూరేషన్ 365 క్వార్టర్ డేస్. ఒక దశాబ్దం యొక్క డ్యూరేషన్ 10 సంవత్సరాలు, శతాబ్దం 100 సంవత్సరాలు. సో ఇలాగా ఈ చక్రం ఏదైతే ఉందో దానికి ఒక వ్యవధి ఉంటుంది. అలాగే ఈ 4 యుగాలు ప్లస్ ఈ పురుషోత్తమ సంగమ యుగం యొక్క వ్యవధి 5,000 సంవత్సరాలకి మారుతూ 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 వస్తూ ఉంటుంది. సో ఆత్మ ఇందులో ఈ కాలచక్రంలో అది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ కలియుగాంతానికి వచ్చిందో ఈ సమయంలో పరమాత్ముడు ఈ భూమి మీదకి అవతరించి సాక్షాత్ ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇస్తున్నారు. అందుకే ఈ సంస్థ పేరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈశ్వరుడే స్వయంగా చదువు చెప్తున్నటువంటి విశ్వవిద్యాలయం. ఇది ఒక సత్సంగం కాదు, ఒక ఆశ్రమం కాదు, లేదంటే ఒక ఏ విధమైనటువంటి వేరే పేర్లేమీ దీనికి పెట్టలేము. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ యూనివర్సిటీ. ఎక్కడైతే ఆధ్యాత్మికతను ఒక చదువులాగా చదువుకుంటామో, మీరు 7 రోజుల కోర్స్ వింటున్నారు, దీని తర్వాత ఈశ్వరీయ జ్ఞానం మురళి ఉంటుంది, మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎలాగైతే పిల్లలకి ఇప్పుడు చూడండి ఐఐటి కదా ఎప్పుడు మొదలెడుతున్నారు, 6th స్టాండర్డ్ నుంచి ఇస్తున్నారంటే ఇప్పుడు ఐఐటి కోచింగ్. ఎందుకంటే అంత టఫ్ ఎగ్జామ్ కాబట్టి. సో ఈ కాలచక్రంలో ఈ జీవిత చక్రంలో మనం ఎప్పుడు ఈశ్వరీయ జ్ఞానం మొదలెడితే చివరి వరకు, తుది శ్వాస వరకు ఇది చదువుకుంటూనే ఉండాలి. అండ్ మనం ఎంత చదువుకుంటూ ఉంటే దీంట్లో మనకి అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవాల్టి మానస ఎపిసోడ్లో మనం కాలచక్రం గురించి తెలుసుకున్నాం. కానీ దీంట్లో మనం ఇంకొక బేసిక్ క్వశ్చన్ కూడా అడగచ్చు కదా, అసలు ఈ ప్రకృతి పురుషుడి యొక్క ఆట ఏంటి? ఈ ప్రపంచం ఒక జగన్ నాటకం అని అంటారు, అందులో మనం పాత్రధారులమే అంటారు. దాని వెనకాల అర్థం ఏంటి? ఇలాంటి కొన్ని రహస్యాలను మనం వచ్చే మానసాలో తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.